బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అయినట్టు తెలుస్తుంది. ఈ పదవి కోసం కూడా కొద్దిసేపట్లో నామినేషన్ వేన్నారు. మనతో పాటు మాట్లాడనికే రామచంద్రరావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం. సార్, ముందుగా మీకు ఆర్టీవీ నుంచి కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. ఎప్పుడు నామినేషన్ వేయబోతున్నారు? ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే చాలామంది ప్రయత్నించారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ప్రయత్నం ఎంతమంది చేసినా కూడా పార్టీ ఎవరికి ఇచ్చినా కూడా అందరం కలిసి పనిచేసేటటువంటి ఒక ఆలోచన మేము ఉన్నాం. నాకు ఇవ్వకుండా ఇంకెవరికి ఇచ్చినా కూడా నేను కలిసి పనిచేసేటటువంటి ఆలోచన నాది. అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద బాధ్యత నా మీద ఇచ్చినందుకు పార్టీకి నా మీద ఉన్న నమ్మకాన్ని నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అది రాష్ట్ర అధిష్టానము, ఇటు జాతీయ అధిష్టానం, ఈ రెండు అధిష్టానం కూడా నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టడం అనేది నేను తప్పకుండా దాన్ని పూర్తిగా నిర్వహించే ప్రయత్నం చేస్తాను. ఒకటి. రెండోది, సమగ్రత నాయకత్వాన్ని నేను తెలంగాణలో మేము ఆ సమగ్రత నాయకత్వంతో నాయకులు కార్యకర్తలు కలిసి తెలంగాణలో అధికార దిశలో పార్టీని తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంకా చాలామంది ఆశించారు, కొంతమంది ఇంకా నామినేషన్ కూడా వేస్తామంటారు. అఫీషియల్గా మీరే వేస్తున్నప్పుడు కూడా నామినేషన్ వేస్తాము, మాకు ఇవ్వలేదని చెప్పి కొంత అసంతృప్తి ఉంది. వాళ్ళని ఎట్లా కలుపుకపోతారు? నాకైతే అటువంటి సమాచారం రాలేదు. మళ్ళీ అటువంటి ఉండవు. మా పార్టీలో ఏదున్నా సరే క్రమశిక్షణతో ఉంటారు అందరూ కూడా. అటువంటి ఆలోచన ఎవరికి ఉండదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఏపీకి కానీ తెలంగాణకి ఇద్దరు అధ్యక్షులను చూస్తే సంఘు బ్యాక్గ్రౌండ్ కానీ పార్టీ చాలా సుదీర్ఘకాలం ఉన్నటువంటి నేతలకే ఇచ్చినట్టు కొంత చర్చ జరుగుతుంది. అదే నిజాం అంటే లీడర్షిప్ కాదు, కంటిన్యూ అంటే స్ట్రాంగ్గా ఉండేటువంటి వాళ్ళకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకే రామచంద్రరావుకి అవకాశం లభించింది అనుకోవచ్చు. ఇప్పుడు పార్టీ అన్నింటిలో బ్యాలెన్స్ చేస్తుంది. మీరు చూడండి, మేము ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ మేము అవకాశాలు ఎట్లా ఇచ్చినాం? అందరికీ ఇచ్చినాం కదా. కొత్త వాళ్ళకి ఇచ్చినాం, పాత వాళ్ళకి ఇచ్చినాం. పార్టీలో కూడా అధ్యక్షుడి పదవి మాత్రమే పాత వాళ్ళకి ఇస్తే కింద చాలా పోస్టులు ఉన్నాయి కదా. అందరినీ మేము అందుకని చెప్పాను, సమగ్రత నాయకత్వం, అందరికీ సమన్యాయం జరుగుతుంది. పార్టీలో ఎవరిని కూడా వివక్షత ఉండదు. కొత్త కానీ పాత కానీ అందరినీ ఒకే రకంగా చూస్తాం మేము. సార్, వీరామరావు తర్వాత మీ సామాజిక వర్గం మీరు అనేక సామాజిక వర్గాలు తెలంగాణలో ఈ నాయకుడికి ఇస్తారు, ఆ నాయకుడికి చర్చ జరిగింది. బీసీ కార్డు ప్రధానంగా నడుస్తుంది. దానికి సంబంధించి మీకే ఇవ్వడాన్ని మీరు ఎట్లా చూస్తారు? నేను బీసీని అప్లిఫ్ట్ చేయడం అనలో, బీసీని పైకి తీసుకురావడంలో, బీసీ సామాజిక వర్గం న్యాయం చేయాలనేటువంటి ఆలోచన బీజేపీది. ఇక్కడ వ్యక్తిది ఉండదు, ఇక్కడ బీజేపీదే. మా ప్రధానమంత్రి బీసీ ఉన్నారు, మా పాలసీ ప్రో బీసీస్ ఉన్నాయి. మేము బీసీలో ఒక కులగణన చేస్తూ ఉన్నాం రేపు సెన్సస్లో. మా ఒక పాలసీలో మేము బిలీవ్ చేస్తాం కాబట్టి ఇక్కడ వ్యక్తి రామచంద్ర ఇంకెవరైనా చూడరు. అక్కడ పార్టీ ఈజ్ ప్రో బీసీ, పార్టీ వాంట్స్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ బీసీ. అది మనం చూస్తాం. వ్యక్తి ఎవరైతే ఏంది. నామినేషన్ ఎప్పుడు అయిపోతున్నారు సార్? 2:00. ఓకే సార్, మరొకసారి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు పార్టీ చూడాలి, ఏదేమైనప్పటికీ కూడా తనకు పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా ఖచ్చితంగా కూడా పార్టీ నమ్మకాన్ని నిలబెడతాను, అందరినీ కలుపుకొని కూడా వెళ్తానని చెప్పి కూడా రామచంద్రరావు అంటే డెఫినెట్గా పార్టీలో ఆశించిన వారందరితో కూడా మాట్లాడి పార్టీని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేర్చి అధికారమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మరికొద్ది సేపట్లో కూడా నామినేషన్ వేయబోతున్నానని చెప్పి కూడా ఆర్టీవీతో చెప్పారు. కెమెరామాన్ గణేష్తో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.